నేనైతే కరివేపాకు తెచ్చానండి. కరివేపాకు పొడి కొట్టడానికి, ఎందుకంటే ఆపరేషన్ అయినప్పుడు అంటే ఎముకలు విరిగినప్పుడు కానీ అప్పుడు ఆపరేషన్ చేయించినప్పుడు అది ఆపరేషన్ అయిన తర్వాత నీరు పడుతుంది. నీరు పట్టకుండా ఆ నీరుని లోపలనే ఇంకిపోయేటట్టు చేసేది కరివేపాకు పొడి. మొత్తం ఒలిచేసాను. ఇప్పుడు వచ్చేసి అందరూ నూనెలో దాంట్లో వేస్తారు. నూనెలో వేయించితే ఫ్యాట్ పెరుగుతుంది కానీ తగ్గదు, వాటర్ కూడా పెరుగుతుంది కానీ తగ్గదు. నేనైతే ఇప్పుడు దీన్ని ఎండబెడుతున్నాను. 2 సార్లు బాగా కడిగి పొట్టి బట్ట పైన వేసి బాగా నీట్గా తుడవాలండి. తుడిచిన తర్వాత గాలికి ఇంట్లోనే ఒక చోట ఎండబెట్టాలి. ఎండిపోయాయండి. ఇది ఎండాకాలం కాబట్టి త్వరగా ఎండిపోయాయి. 1-2 అవర్లు ఎండిపోయి. చూడండి, పలా అనాలి, ఇలా అనాలి. మొత్తానికైతే ఇలా గ్రైండ్ చేశానండి. అంటే మెత్తగా, పూర్తి మెత్తగా చేయకూడదు, కచ్చగా ఉండాలి. ఇందులో ఇంకా వేరేటి వేసేటి ఉన్నాయి కాబట్టి అవి కూడా కొంచెం టేస్టీగా పంటికి తగిలేటట్టుగా ఉంటాయి. ఇదైతే వచ్చేసి నేను తిరుపతిలో రోయా హాస్పిటల్లో నేర్చుకున్నానండి. ఊరికే ఉండవని వేరే మాస్టర్ వచ్చి రా ఊరికి ఎందుకుంటావు సీను, కాస్త కూరగాయలు తరుగుదరా అన్నప్పుడు నేను నేర్చుకున్నాను. అందుకు ఆ పద్ధతి ప్రకారం నేను చేస్తున్నాను. నేనైతే అందులోకి వేయడానికి ఈ మిర్చి తీసుకున్నాను. ఈ మిర్చి తొడిమలు తీయాలండి. మనం అంగట్లో తీసుకునే కారానికి వాళ్ళు వచ్చేసి గ్రైండ్ చేసేటప్పుడు ఇవల్ల ఏం తీయరు. ఇప్పుడు దీనికి ఉంటుంది కదా, ఇది అనేది తొడిమ అనేది తీయరు, మనం తొడిమే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను తొడిమలు వేరు చేశాను. తొడిమలు అంటే మిరపకాయ కాండం ఉంటుంది కదా, అది. ఇలా ఇవి గుంటూరు కారం అండి. ఇది వచ్చేసి మనము ఇలా చేసుకొని మన సొంతంగా చేసుకుంటే మనకు బీపీలు అనేటివి రావు. మనం అంగట్లో అమ్మే కారంలో వీటిలో కలిపి కొట్టేస్తారు. అదే కాక ఇష్టానుసారంగా వాళ్ళు వేసే ఉప్పు ఎలా ఉంటుందంటే నాసి రకం ఉప్పు వేస్తారు. మనం అదే ఇంట్లో ఇలా తొడిమెలు తీసుకొని ఇవి వేరు చేసుకొని మనము మంచి ఉప్పు తెచ్చుకొని గ్రైండ్ చేసుకున్నామంటే మనకు బీపీలు అనేవి ఉండవు. నేనైతే తాలింపు వేసానండి. మినుంబ్యాలు, మెంతులు, జీలకర్ర ఆవాలు, ఎండు మిరపకాయలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం. గ్రైండ్ చేయాలి. ముందుగా కరివేపాకు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసిన తర్వాత మొత్తం గ్రైండ్ చేశాను. చూడండి, నేనైతే రైస్ కుక్కర్ తీసుకున్నాను. ఎందుకంటే గ్యాస్ పైన పెడితే ఎక్కువ మాడిపోతుంది. రైస్ కుక్కర్లో స్లో హీట్ అవుతుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కలుపుతున్నాను. 2 మిక్స్ చేస్తాను. చూడు, ఈ వాసన పోయే వరకు వేగనివ్వాలి, కలుపుతూ ఉండాలి. ఆయిల్ తక్కువగా పోయాలి. ఆయిల్ ఎక్కువ వస్తే ఫ్యాటు. ఎందుకంటే ఇదే గాన మనము బేలలో వేసి వేయించినామనుకో ఎక్కువ ఆయిల్ పట్టుకుంటుంది, ఫ్యాట్ తయారవుతుంది. ఇది ఇలాగే కలిపిన తర్వాత ఇది వేసి మిక్సీ చేద్దాం. కరివేపాకు పొడి రెడీ అండి. కరివేపాకు పొడి అంటే కరివేపాకు కనపడుతూనే ఉండాలి. చూడండి, ఇది డైలీ ఒక స్పూను, డైలీ అని కాదు 3 పూటలు ఒక స్పూను, ఏదో దాంట్లో ఒక స్పూన్ వేసుకొని మనం తినే టిఫిన్లో కానీ అన్నం పప్పులో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ కాస్త కలుపుకొని తిన్నామంటే మన ఒంట్లో ఉన్న నీరు మొత్తం వెళ్ళిపోయి ఆరోగ్యానికి చాలా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.